ప్రమాదంలో మృతి చెందిన సుమిత్, నిఖిల్, సూర్యతేజ్, రోహిత్. ఉరిమే ఉత్సాహం, తరిమే విషాదం. చెట్టును ఢీకొన్న కారు, నలుగురు విద్యార్థుల దుర్మరణం. ఓ అమ్మాయికి తీవ్ర గాయాలు, ఆమె పరిస్థితి అత్యంత విషమం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మిర్జాగూడ వద్ద ప్రమాదం. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఇళ్లకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందంట. చూడండి ఎంత దారుణంగా ఆ జరిగిందో. నలుగురు ఒకేసారి చనిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి కారు ఎంత నుజ్జు నుజ్జుగా మారింది. ఉరిమే ఉత్సాహం, తరిమే విషాదం. చెట్టుని ఢీకొన్న కారు, ఇక్కడ ఎవరిను ఢీకొట్టలేదు. వీళ్ళే అతి వేగంగా వెళ్ళి చెట్టును ఢీకొన్నారంట. కారు చూడండి ఎంత నుజ్జు నుజ్జు అయిపోయిందో. ఆ కారును చూస్తేనే తెలుస్తుంది ఎంత వేగంగా వెళ్ళిండ్రు వీరని. అయితే ఇక్కడ తప్పు యువతదే కాదండి, తల్లిదండ్రులది. ముఖ్యంగా ఇది గమనించాల్సిన విషయం. వాళ్ళ వయసులు చూస్తే ఒక్కొక్కరిది 20 ఏళ్ళు, 20 ఏళ్ళు, 20 ఏళ్ళు, 18 ఏళ్ళు. ఈ 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కారు ఇవ్వడమే తప్పు అంటే, అర్ధరాత్రిలలో పుట్టినరోజు వేడుకలు జరిపించుకోవడానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం ఇది తల్లిదండ్రుల తప్పు కాదా? చనిపోయిన తర్వాత ఏదో ప్రమాదాలు జరిగిన తర్వాత మనం ఆలోచిస్తే ఏమొస్తుంది చెప్పండి? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 20 సంవత్సరాలు ఉన్న ఒకప్పుడు 20 ఏళ్లలో ఫోన్ అంటే తెలియని మనము ఇప్పుడు చిన్న పిల్లలకు ఫోన్లు, 15 ఏళ్ళు రాకముందే రేసింగ్ బైకులు, 20 ఏళ్ళు రాకముందే ఇలాంటి కార్లు, వేడుకలు అర్ధరాత్రిలలో ఇలాంటివి మనం చేస్తుంటే పిల్లల ప్రాణాలు పోక ఏం జరుగుతుంది చెప్పండి? పిల్లలను ప్రేమించండి, గారాబం చేయండి, అన్ని చేయండి. కానీ మీ ప్రేమ, మీ గారాబమే వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? తల్లిదండ్రులైన వారు ఆలోచించండి. అట్లనే యువత కూడా మీరు ఆలోచించండి. మా వెనుక మా కుటుంబాలు ఉంటాయి, మా తల్లిదండ్రులు ఉంటారు, మమ్మల్ని ఎంతో కని పెంచి పోషించి మా మీద ఎంతో ప్రాణం పెట్టుకొని ఉంటారు తల్లిదండ్రులు అయిన వారు అని ఒక్కసారి ఆలోచించండి. యువత కూడా మాకు బైక్ దొరికింది కదా, కారు దొరికింది కదా అని అత్యుత్సాహంతో మీరు వెళ్తే ఇలా ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకేసారిగా నలుగురు చనిపోయారు, నలుగురు కుటుంబాల్లో వివాదం చోటు చేసుకుంది, విషాదం. చూడండి ఒక్కొక్కరి వయసు, వాళ్ళు 3rd ఇయర్, 2nd ఇయర్ చదువుతున్నారు. చూడండి ఆ కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం శంకరపల్లి మండలం దోతాన్ పల్లిలోని ఇక్ఫాయ్ కాలేజీలో బీబీఏ 3rd ఇయర్ చదువుతున్న కూరగాయల సుమిత్ 20 ఏళ్ళు, ఆయనకి నిఖిల్ కి 20 ఏళ్ళు, సూర్యతేజ్ కి 20 ఏళ్ళు, రోహిత్ కి 20 ఏళ్ళు, 18 ఏళ్ళు. 20 ఏళ్ళు 18 ఏళ్లలోనే వాళ్ళు 100 ఏళ్ల జీవితం గడిచిపోయింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళ అత్యుత్సాహం వల్ల. కానీ దీనికి ముఖ్య కారణం ఎవరంటే పెద్దవాళ్ళే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇస్తున్నాం అని వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చిపెడితే ఎట్లా చెప్పండి?